పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. జయసింహ ఉవాచ. నేను మీ కృష్ణవేణి. హనుమంతుడు మన వెంటే నీడలాగా ఉన్నారు అనడానికి 7 సైన్స్ ఉన్నాయి. ఆ 7 ఏంటి అనే విషయాన్ని జయసింహ గారి మాటల్లో విందాం. నమస్తే జయసింహ గారు. నమస్తే. మన వెంటే హనుమంతుడు ఈ కలికాలంలో ఉంటారా అంటే లేదు, మాకున్నారు అని చాలా మంది చెప్పారు నిరూపణగా కూడా. మీరు ఒక 7 సూచనలు కనిపిస్తే మీ వెంటే హనుమంతుడు ఉన్నారు అని అర్థం అని చెప్పారు కదా, అవి ఏంటో మన వ్యూవర్స్ కోసం. హనుమంతుడికి 7 అనే సంఖ్యకి చాలా దగ్గర సంబంధం ఉంది. మనం ఇక్కడ దక్షిణాదిలో హనుమాన్ చాలీసా అంటే ఒకసారి 3 సార్లు 11 సార్లు కూడా చేస్తుంటాం. కానీ ఉత్తరాదికి వెళ్తే, నార్త్ ఇండియాకి వెళ్తే 7 సార్లు చేయడం అనే ఒక ఇది ఉందన్నమాట. అదొక వ్రతంలాగా కూడా చేస్తారు. 40 రోజుల పాటు ప్రతిరోజు 7 సార్లు హనుమాన్ చాలీసా చేస్తే అనేక రకాల దోషాలు పోతాయి అని అది చెప్తారనమాట. అంతేకాకుండా మనం జ్యోతిష్యం ప్రకారం కూడా మనకు నవగ్రహాలు ఉన్నాయి, 9 గ్రహాలు ఉన్నాయి. కానీ అందులో రాహుకేతువులు ఛాయాగ్రహాలు. అంటే అవి వాటిని తీసేస్తే ఉండేవి 7 గ్రహాలు ప్రధానమైనవి ఉంటాయి. ఏది? ఆది, సోమ, మంగళ, బుధ, గురు, శుక్ర, శని. ఈ 7 గ్రహాలు ఏవైతే ఉన్నాయో ఈ 7 గ్రహాలకు సంబంధించిన దోషాలన్నింటినీ తొలగించగలిగేవాడు హనుమంతుడు. మామూలుగా హనుమంతుడిని నమ్ముకుంటే జరగదంటూ ఏది ఉండదు. కాబట్టి 7 సంఖ్య అనేది ఖచ్చితంగా హనుమంతుడితో చాలా దగ్గరి అనుబంధం ఉన్న సంఖ్య. 7ని ఆశ్రయించడం ద్వారా అంటే 7 ఇప్పుడు మీకు అమ్మవారి దగ్గరకు వచ్చేసరికి పంచ సంఖ్యకి చాలా ఇంపార్టెంట్. మీకు లలిత సహస్రనామాలలో కూడా పంచ పేరుతో నామాలు వస్తాయి. అంటే ఏంటంటే 5 సంఖ్యతో ఏది చేసినా సరే అమ్మవారు తొందరగా అనుగ్రహాన్ని ఇవ్వడం. అంటే 5 ప్రదక్షిణాలు చేయడం, లేదంటే 14 అట్లా. అంటే 5 సంఖ్య వచ్చే విధంగా నైవేద్యం పెట్టేటప్పుడు కూడా 5 రకాల నైవేద్యాలు పెట్టడము, పంచతన్మాత్ర సాయక ఇట్లాంటి పేర్లు వస్తాయి. అయితే హనుమంతుడి దగ్గరకు వచ్చేసరికి 7వ సంఖ్యకి ఇంపార్టెంట్ ఉంటుంది అనమాట. ఈ 7వ సంఖ్య కేవలం జ్యోతిష శాస్త్రం ప్రకారం కాకుండా మామూలుగా కూడా హనుమంతుడిని ఆశ్రయించడంప్పుడు ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మనం ఒక దేవుడిని పూజించడం కాదు, మన చేత ఆ దేవుడు పూజింప చేసుకోవాలి ఎక్కడైనా సరే. అందుకే ఒక్కొక్కరికి ఒకే ఇంట్లో కూడా అందరికీ ఒకే దేవుడు నచ్చాలనేది లేదు. అందుకే ఇష్టదైవం అనే కాన్సెప్ట్ ఉంది మనకి. అట్లా మీరు హనుమంతుడిని పూజిస్తున్నారు అనేది భ్రమ. హనుమంతుడు మీ మగుల్ని తనని పూజించే అనుమతి ఇచ్చాడు అనేది నిజం. ఎందుకు అంటే అనుమతి లేకుండా మనం హనుమంతుడిని పూజించడం సాధ్యం కాదు. నేను అందుకే ఏం చెప్తానంటే, అనుమానం ఉంటే జీవితంలో ముందుకెళ్ళలేము. అదే హనుమానం ఉందనుకోండి ఖచ్చితంగా ముందుకెళ్తాం, మనల్ని ఎవరు ఆపలేరు అనమాట. హనుమానం అనేవి వ్యతిరేక పదాలు. అయితే ఈ హనుమానం మన వెంట మన జీవితంలో ఉంది, అనుమానం ఏమో లేదు అనేదానికి మనకి 7 సంకేతాలు ఉంటాయి. అందులో మొదటిది ఏంటంటే, కష్ట సమయాల్లో అకస్మాత్తుగా మనకు రక్షణ కలుగుతూ ఉండడం. మీకు దీనికి ఉదాహరణ పెద్ద పెద్ద సమస్యలు కాదు, చాలా మందికి అనుభవంలోకి వచ్చేది ఏంటంటే, రోడ్డు పైన యాక్సిడెంట్ జరుగుతూ ఉంటాయి. చాలా మంది జీవితంలో ఎప్పుడో ఒకసారి వెంట్రుక వాసిలో ప్రమాదం తప్పిన సందర్భాలు ఉంటాయి. మన తప్పు లేకున్నా సరే, ఇప్పుడు ఎంత నాస్తికుడైనా సరే వాడు దేవుడు నమ్మట్లేదు అనుకుందాం, నాస్తికుడు తనని తానే నమ్ముకుంటున్నాడు. వాడైనా సరే రోడ్డు మీద వెళ్తున్నప్పుడు, బండి డ్రైవ్ చేస్తున్నప్పుడు ముందేముందో చూసుకుంటూ డ్రైవ్ చేస్తాడు. వెనక నుంచి ఎవరైనా వచ్చి ఢీ కొడితే, డాష్ ఇచ్చి యాక్సిడెంట్ చేస్తే, నీకు వెనక నుంచి కూడా ఎవరు వచ్చి తగలట్లేదు అంటే అర్థం ఏంటంటే దేవుడిని వెనుకున్నాడు అని అర్థం. ఆ దేవుడు ఎవరైనా అవ్వచ్చు, బట్ హనుమంతుడిని మీరు చాలా మంది హనుమంతుడిది సంబంధించిన స్టిక్కర్స్ కానీ చిత్రాలు కానీ దాని మీద పెట్టుకుంటూ ఉంటారు. ఎందుకు పెట్టుకుంటారంటే, హైవేల దగ్గర హనుమంతుడి విగ్రహాలు పెడతారు. ఎందుకు అంటే హనుమంతుడు ప్రత్యక్ష దైవం. మనకు సప్త చిరంజీవుల్లో ఎవరు అశ్వత్థామ, బలి, పరశురాముడు వీళ్ళందరూ ఉన్నారు కదా, వీళ్ళెవ్వరూ కూడా సంపూర్ణమైన భగవదవతారాలు కాదు. వీళ్ళందరూ కూడా ఇప్పుడు మనతో భూమి మీద ఉన్నారు, చిరంజీవులే. మీరు రాముడిని, కృష్ణుడిని పూజిస్తే వైకుంఠం నుంచి రావాలి. కానీ మిగతా ఈ చిరంజీవులందరూ మనతో పాటు భూమి మీద ఉన్నారని మన నమ్మకం. కానీ వీళ్ళల్లో ఎవ్వరు కూడా హనుమంతుడిలాగా సంపూర్ణమైన శివావతారం కాదు. మీకు హనుమాన్ చాలీసాలో శంకర సువన కేసరి నందన అని ఒక లైన్ ఉంటుంది. ఈ శంకర సువన కేసరి నందన అనేది మనం పాపులర్గా వాడుతున్న వర్షన్. కానీ ఒరిజినల్గా తులసిదాస్ ఏం రాశారు అని కొందరు ఏం చెప్తారు, కొందరు పండితులు అంటే శంకర స్వయం కేసరి నందన అనేది అసలు వర్షన్లో ఉంది అని చెప్తారు అనమాట. అవధిలో హనుమాన్ చాలీసా అసలు వర్షన్లో శంకర సువన లేదు, శంకర స్వయం కేసరి నందన ఉంది. హనుమంతుడు ఎవరు అంటే స్వయంగా శంకరుడే.
ఏకాదశ రుద్రుల్లో హనుమంతుడు కూడా ఒకరు అని, హనుమంతుడి ఆ అంశ ఉంది అని చెప్తారనమాట. ఆ విధంగా స్వయంగా శివావతారమైన హనుమంతుడిని తలుచుకుంటే మనకు రక్షణ కలుగుతుంది. ఈ రక్షణ కలుగుతుంది, అది కూడా ఎట్లా అంటే కష్ట సమయాల్లో అకస్మాత్తుగా రక్షణ కలుగుతుంది. అంటే ఆ విధంగా మిమ్మల్ని ఆదుకుంటున్నది ఎవరు అని మీరు తర్వాత ఒక నిమిషం ఆలోచించుకుంటే అప్పుడు మీకు హనుమంతుడి అస్తిత్వం ఏంటో తెలుస్తుంది. మీ వెంట హనుమంతుడు ఉన్నాడు అనే విషయము మీకు వెంటనే అర్థమైపోతుంది. అలాగే రెండోది వచ్చేసి అకారణంగా అంటే నిర్హేతుకమైన ధైర్యం. దానికి ఒక కారణం అంటూ ఏముండదు. మామూలుగా ఆధునిక కాలంలో అనేక భయాలు ఉంటున్నాయి మనకి. అంటే ఎప్పుడు ఉద్యోగం పోతుందో తెలియదు, చదువుల్లో ఫెయిల్ అవుతామో తెలియదు. ఈ మధ్య జెన్జీ పిల్లలు వచ్చారు కదా, వీళ్ళకి రకరకాల పేర్లు పెట్టుకుంటున్నారు. డేటింగ్లో కూడా, ప్రేమలో కూడా రకరకాలే వచ్చాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక అమ్మాయి అంటే ఆ అమ్మాయి ఒకరిని ప్రేమిస్తుంది, వీడితో బ్రేకప్ అయితే నెక్స్ట్ ఇంకొకరిని ఏమంటారు రెడీగా పెట్టుకుంటున్నారు అనమాట. అమ్మాయి అని కాదు, అబ్బాయి చేయలేడు కాబట్టి నేను చెప్పట్లేదు, ఉదాహరణ అమ్మాయికి అవకాశం ఉంటుంది కాబట్టి చెప్తున్నాను. దాని వీటన్నిటికీ పేర్లు ఉన్నాయి, ఆ పేర్లు ఏదో నాకు ఇప్పుడు గుర్తు రావట్లేదు. అంటే స్పేర్లో పెట్టుకుంటున్నారు అనమాట. ఇది కాకపోతే నెక్స్ట్ ఆప్షన్ ఇంకొకటి ఓపెన్ పెట్టుకుంటున్నారు. ఇటువంటి కల్చర్ అంతా అస్తవ్యస్తంగా మారిపోతుంది. ఇది కరెక్టా తప్ప కాదు, అది మారుతుంది, మనం ఏం చేయలేము, ఉన్న విషయాన్ని అర్థం చేసుకోవాలి. కాబట్టి ఇటువంటి స్థితిలో ప్రతి దాని విషయంలో కూడా మనకు అభద్రత పెరిగిపోతుంది. పెళ్ళి అవుతుందా లేదో తెలియదు, పెళ్ళి అయ్యాక విడాకులు అవ్వకుండా ఉంటుందా లేదో తెలియదు. ఈ రెండింటి మధ్య, పెళ్లికి విడాకులకు మధ్యలో పిల్లలు పుడతారా పుట్టరా తెలియదు. పుడితే ఒక సమస్య, పుట్టకపోతే ఒక సమస్య. పుట్టకపోతే ఆసుపత్రుల చుట్టూ తిరగాలి, పుడితే వాడిని తీసుకెళ్లి స్కూల్లో జాయిన్ చేయడం, వాడికి ఆటిజం ఉందా తెలియదు మనకి. ఇటువంటి అనేక సమస్యలు, ఆరోగ్య సమస్యల నుంచి మొదలు పెడితే ఆర్థిక సమస్యల దాకా మనకి అనేక రకాల అభద్రతలు ఉండడం వల్ల ఇన్నిటి మధ్యలో మనకు ధైర్యం కావాలి అంటే మనకున్న ఏకైక దిక్కు ఎవరు అంటే హనుమంతుడు. మీరు ఎప్పుడైతే హనుమంతుడిని ఆశ్రయిస్తారో, హనుమంతుడు మీ జీవితంలో ఉన్నాడో, ఇంకా మీకు ఎటువంటి భయము ఉండదు. ఈ భయం మనం ఉద్దేశపూర్వకంగా వదులుకునేది కాదు. వదులుకునే అవకాశం ఉంటే మనం అసలు ఎవరూ భయపడం కదా, అందరం ధైర్యంగానే ఉంటాం. కానీ ఆర్మీలో ఉన్న వాళ్ళ నుంచి మొదలు పెడితే ఇస్రోలో ఉన్న సైంటిస్టుల దాకా అందరికీ భయం ఉంది. ఈ భయాన్ని తొలగించి సహజ పద్ధతిలో తొలగించేవాడు ఎవరంటే హనుమంతుడు. చేయాల్సిందల్లా ఏం లేదు, నిరంతర రామనామ స్మరణ చేయాలి, హనుమంతుడి గుడికో లేకపోతే హనుమాన్ చాలీసా చదవడం లాంటివి చేయాలి. ఇవి చేస్తే ధైర్యం దానంతట అదే వస్తుంది, భయం దానంతట అదే వెళ్ళిపోతుంది అనమాట. ఇక మనం చెప్పుకున్న 7లో మూడోది ఏంటంటే అంతరిక శక్తి. శారీరకంగా మానసికంగా కూడా మనం చాలా వీక్ అవుతుంటాం. ఈ మధ్య చాలా మందికి డిప్రెషన్ వస్తుంటుంది. మానసికంగా వచ్చేదాన్ని డిప్రెషన్ అంటాం, మరి శారీరకంగా వచ్చేదాన్ని నేనేమంటానంటే సపరేషన్ అంటాను. ఎందుకు సపరేషన్ అంటానంటే మనము చాలా ఒత్తిడిని అణిచిపెట్టుకుంటున్నాం. చూస్తే కూర్చొని కంప్యూటర్ ముందు కుర్చీలో కూర్చొని పనిచేస్తున్నట్టే ఉంటుంది, కానీ శారీరకంగా అలసిపోతున్నాం. వెన్నెముక నొప్పి వస్తుంటుంది, శరీరం ఏమంటారు మొత్తం శిథిలమైపోయినట్టు అనిపిస్తుంది. మానసికంగా అయితే ఇక చెప్పేదే లేదు, రకరకాల సమస్యలతో సతమతం అవుతున్నాం. ఈ శారీరక మానసిక సమస్యలు అన్నిటినీ కూడా మీరు ఒక అరగంట పాటుకు హనుమంతుడి సమక్షంలో గుడికెళ్ళి ప్రదక్షిణాలు చేయండి, లేదు హనుమాన్ చాలీసా చదవండి. ఇటువంటివి ఏవి చేసినా సరే హనుమంతుడితో టైఅప్ అయితే మిగతా అందరి దేవుళ్ళ కంటే కూడా ఫాస్ట్గా శారీరక మానసిక ఉత్సాహం కలుగుతుంది. హనుమంతుడు తమోగుణం, ఈ రెండు వ్యతిరేకం. ఎప్పుడైతే హనుమంతుడు మీ జీవితంలోకి వస్తాడో బద్ధకము, అదే చెప్తారు కదా, బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వ వరోగత అజాడ్యం వాక్పటుత్వం చ హనుమత్స్మరణాత్మవేత్ అంటారు. జాడ్యం ఉండదు, వెంటనే లేచి పని చేయాలనే ఉత్సాహం కలిగిస్తాడు. ఆ ఉత్సాహం వచ్చిందంటే శరీరం మనసు ఇది ఉన్నట్టే కదా. కాబట్టి కొంతమంది డాక్టర్ చెప్పే నిర్వచనం ఏంటంటే, మీకు అనారోగ్యం ఉందా, రోగం ఉందా అనడానికి ల్యాబ్కి వెళ్ళి టెస్ట్ చేయించుకుంటే వాడు ఏదో ఒక రోగం చూపిస్తాడు. బ్లడ్లో తక్కువ ఉంది, యూరిన్లో పెరిగింది, కిడ్నీలు బాగాలేవు, ఏదైనా చెప్పొచ్చు. ఇన్ని సమస్యలు ఉన్నా సరే కొంతమంది పని చేస్తూనే ఉంటారు. ఏ సమస్య లేకుండా ఆరోగ్యంగా ఉన్నా సరే కొందరు ఏం చేయలేరు. ఎందుకు అంటే ఆరోగ్యానికి నిర్వచనం ఏంటి అంటే, ఇంకో నెక్స్ట్ గంటలో చనిపోయినా సరే ఇప్పుడు కూడా ఉత్సాహంగా పనిచేయడం అనేదే. అబ్దుల్ కలాం గారు మణిపూర్లో 80+ ఇయర్స్ అప్పుడు మాట్లాడుతూ కుప్పకూలిపోయారు. అది ఆరోగ్యం అంటే. ఏ అనారోగ్యం లేకుండా సిక్స్ ప్యాక్ బాడీ చేసుకొని కండలు పెంచేసి అది కాదు, అది కూడా చేయాలి. ఎక్సర్సైజ్ చేయొద్దని కాదు నేను చెప్పేది, కానీ ఎక్సర్సైజ్ చేసినా సరే మనలో బద్ధకము తమోగుణం ఉంటే అది ఆరోగ్యం కిందికి రాదు. ఆ తమోగుణాన్ని తొలగించే దైవము హనుమంతుడు అనమాట. మన
7 సంకేతాలు హనుమంతుడు మన వెంట ఉన్నాడు అనే దానికి 7 సంకేతాల్లో 4వది ఏంటంటే హనుమంతుడి పట్ల ఆకర్షణ. నేను ఇంతకు ముందు కూడా చెప్పాను కదా, హనుమంతుడిని మనం పూజించడం కాదు, మన పూజ అందుకోవాలా లేదా హనుమంతుడు నిర్ణయించుకుంటాడు. మనకు జన్మ జన్మల అనుబంధం కూడా ఉంటుంది. గత జన్మలో ఎప్పుడో చేసిన హనుమద్ ఆరాధన ఏదైతే ఉంటుందో అది మళ్ళీ ఇక్కడ క్యారీ ఫార్వర్డ్ అవుతూ ఉంటుంది. కాబట్టి హనుమంతుడి భక్తులు కోట్లలో కనిపిస్తూ ఉంటారు, కానీ అందరూ కూడా హనుమంతుడికి అంకితం అయిపోయి పూజించే వాళ్ళు ఉండరు. రకరకాల వేరే దేవుళ్ళని పూజిస్తూ, లేదంటే ఎవరో చెప్తే వచ్చి హనుమంతుడిని శనివారం రోజు శని వచ్చింది నీకు హనుమంతుడి దగ్గరికి వెళ్ళు అని జ్యోతిష్యుడు చెప్తే శనివారం వచ్చి హలో చెప్పేసి వెళ్ళిపోయి ఆదివారం మళ్ళీ బిజీ అయిపోయే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరినీ కాదు. హనుమంతుడి పట్ల సీరియస్గా కమిట్మెంట్తో హనుమంతుడినే ఏమంటారు జీవనంగా కొనసాగించే హనుమత్ భక్తులు చాలా తక్కువ మంది ఉంటారు. అటువంటి వాళ్లకు ఆ హనుమంతుడి పట్ల ఆకర్షణ కూడా సహజంగా ఏర్పడుతుంది. ఎవరో గురువు వచ్చో లేకపోతే ఏ పుస్తకం చదివితేనో ఆకర్షణ పుట్టదు. అదే పుస్తకం ఇంకా చాలా మంది కూడా చదువుతారు, కానీ ఈ హనుమంతుడి పట్ల ఆకర్షణ అనేది సహజంగా స్వతహాగా పుడుతుందా లేదా అనేది మనం గమనించుకున్నప్పుడు కూడా మనకు హనుమంతుడి పట్ల భక్తిని ఇంకా పెంచుకోవాలి అనే ఆలోచన మనకు కలిగే అవకాశం ఉంది. ఇంకా సింపుల్గా చెప్పాలంటే మీకు హనుమాన్ చాలీసా ఎవరి ప్రోద్బలం లేకుండానే హనుమాన్ చాలీసా చదవాలనిపిస్తుంది. లేదు ఎవరు చెప్పకుండానే హనుమంతుడి గుడికి వెళ్ళి కూర్చొని ప్రదక్షిణాలు చేయాలనో హనుమంతుడి ముందు కూర్చొని ధ్యానం చేయాలనో మీకు అనిపిస్తుంది. లేదు రామాయణం ప్రవచనం ఏ యూట్యూబ్లోనో పెట్టుకొని వినాలనిపిస్తుంది. హనుమంతుడి జీవిత విశేషాలు తెలుసుకోవాలనిపిస్తుంది. మా మేనల్లుడు ఉన్నాడు, వాడికి సడన్గా ఒకరోజు ఒక అనుమానం వచ్చింది, మామ హనుమంతుడికి ఒంటెనే ఎందుకు పెట్టారు వాహనంగా, మిగతా వాళ్ళందరికీ పులి సింహం ఎలుక ఇవన్నీ ఉన్నాయి కదా, ఒంటెనే ఎందుకు పెట్టారని ఓ డౌట్ వచ్చింది. దానికి శాస్త్రీయమైన సమాధానం చాలా చోట్ల వెతికితే సూటిగా దొరకలే. కొంతమంది చెప్పింది ఏంటంటే హనుమంతుడు పంపా నది తీరంలో ఉంటాడు కదా, అక్కడ బాగా ఇసుక ఉంటుంది, ఆ చోట్లలో హనుమంతుడికి తిరగడానికి అనుకూలంగా ఉంటుందని ఆ వాహనాన్ని పెట్టారు అన్న ఒంటెని అని చెప్పడం జరిగింది. అది కాకుండా మన వాహనాలు అన్నీ కూడా సంకేతాత్మకంగా ఉంటాయి. ఎందుకు శివుడికి శాకాహారమైన నంది ఉంది, అమ్మవారికి ఏమో సింహం ఎందుకుంది, పులి ఎందుకుంది అనేది మళ్ళీ అది లోతైన చర్చ. అట్లా హనుమంతుడికి కూడా ఒంటె ఎందుకుంది అంటే భావాత్మకంగా దాంట్లో ఉన్న అంతరార్థం వేరే చెప్పొచ్చు. కానీ నేను చెప్తుంది ఏంటంటే ఆ అబ్బాయికి ఎందుకు ఆ అనుమానం వచ్చింది, అదే వయసున్న మిగతా విద్యార్థులకి ఎందుకు రావట్లేదు? 8, 9వ తరగతి చదువుతున్న పిల్లలందరికీ ఆ ఐడియా రాదు కదా. అట్లా మన పూర్వ వాసనలు కూడా కొన్నిసార్లు పనిచేస్తూ ఉంటాయి అన్నమాట. ఇది కూడా ఒక సంకేతం. ఇది 4వ సంకేతం. హనుమంతుడి పట్ల స్వతహాగా సహజ సిద్ధంగా ఎటువంటి కృత్రిమత్వం లేకుండా మనకు అపారమైన ఆకర్షణ కలగడం. మనకి 5వ విషయం, 7లో 5వ విషయం వచ్చేసి ఏంటంటే సమస్యలు వాటంతట అవే పరిష్కారం అవుతాయి. మీరు హనుమంతుడిని పట్టుకుంటే చాలు, మిగతాదంతా హనుమంతుడు చూసుకుంటాడు. ఎందుకు అంటే సమస్యలు కొన్నిసార్లు మనకు వల్ల అవుతాయి, మనం తెరుచుకోగలుగుతాం, కానీ కొన్ని సమస్యలు మన చేతుల్లో ఉండవు. ఉదాహరణకి ఒక తండ్రి ఉన్నాడు, కూతురు ఎవరినో ప్రేమించింది, ఆ అబ్బాయి మంచివాడు కాదని తండ్రికి తెలుసు, అమ్మాయికి తెలియదు, వినట్లేదు. కానీ మీరు ఏం చేస్తారు? మేజర్ 18+ ఉంది, తను లీగల్గా కూడా ఏం చేయలేరు. ఇటువంటి కొన్ని సమస్యలు జీవితంలో చాలా రకాల సమస్యలు ఉంటాయి. కొందరికి ఎవరికో సంతకం పెడతారు, ఆ సంతకం పెట్టినందుకు వాడు డబ్బులు కట్టకపోతే వీళ్ళ మీదకి వస్తుంది, వాడి డబ్బులన్నీ వీళ్ళు కడుతూ ఉండాలి. ఇటువంటి సమస్యలు వచ్చినప్పుడు మన చేతుల్లో నిజంగా అసలు మన ఆప్షన్ ఏం లేనప్పుడు హనుమంతుడిని ఒక్కడిని ఆశ్రయించి ఆయన పాదాలు పట్టుకుంటే సమస్య దానంతట అదే పరిష్కారం అవడం మనకు కనిపిస్తూ ఉంటుంది అనమాట. ఇటువంటి పరిస్థితి వేరే దేవుళ్ళని పూజిస్తే ఉండదా అంటే ఖచ్చితంగా ఉంటుంది. ఏ దేవుడిని పూజించినా సరే మనకు అదే పరిస్థితి. మనం ఎందుకంటే పూజించేది మనం వేరే దేవుళ్ళనైనా ఉన్నది ఒకే దేవుడు, మనం వేరు వేరు పేర్లు పెట్టి చెప్తున్నాం. అంటే భర్త పేరు పెట్టి పిలుస్తాడు, అదే మీ అబ్బాయి అనుకోండి మిమ్మల్ని అమ్మ అని పిలుస్తాడు, మీరు మారట్లేదు కదా. భర్త దగ్గర ఉన్న భార్య కావచ్చు, తండ్రి దగ్గర ఉన్న కూతురు కావచ్చు, కొడుకు దగ్గర ఉన్న తల్లి కావచ్చు, అన్ని కూడా ఆమెనే ఉంది, ఒకే గృహిణి అన్ని రకాలుగా కనిపిస్తుంది కదా. ఆ విధంగా దైవం కూడా మనకు అమ్మవారిగా పూజించినా, విష్ణువుగా పూజించినా, శివుడిగా పూజించినా ఒకే దైవం. కానీ హనుమంతుడి విషయంలో మనం ఎందుకు ప్రత్యేకంగా చెప్తున్నామంటే ఇక్కడ ఇంకొక శాస్త్రీయమైన విషయం ఉంది. జంతువు మానవ శరీరం ఈ రెండు కలిసిన రూపాలు ఏవైతే ఉంటాయో అవి శీఘ్రంగా ఫలాన్ని ఇస్తాయని చెప్తారు అనమాట. గణపతి ఏనుగు తొండము, మానవ శరీరం ఉంటుంది, నరసింహస్వామి. ఆ విధంగా హనుమంతుడు కూడా పైన మర్కటం అంటే వానర రూపం ఉంటుంది, కిందకు వచ్చేసి నర రూపం ఉంటుంది. ఈ విధంగా ఉండడం వల్ల హనుమంతుడు శీఘ్రంగా ఫలాన్ని ఇచ్చే దైవం కాబట్టి ప్రశాంతమైన మానసిక స్థితి కూడా ఉంటుంది. ఇది 6వది.
ప్రశాంతమైన మానసిక స్థితి అంటే మనం ఇంతకుముందు చెప్పుకున్నాం శారీరక మానసిక ఒత్తిళ్లు పోతాయని కదా, దాని ఫలితమే మానసిక ప్రశాంతత. ఎందుకు ఉంటుంది అంటే నేను చాలాసార్లు చెప్తుంటాను, మీ సమస్యలు ఎంత పెద్దవో చెప్పకండి, హనుమంతుడు ఎంత పెద్దవాడో చెప్పండి. సమస్య హనుమంతుడికి వెళ్ళి నాకు ఇంత పెద్ద సమస్య ఉంది అని చెప్పకండి, సమస్యకి హనుమంతుడు ఇంత పెద్దవాడని చెప్పండి అని చెప్తుంటాను అనమాట. ఎందుకు అంటే ఒక్కసారి హనుమంతుడిని నమ్ముకుంటే కనీసం ఆయన దగ్గరికి వెళ్ళి మొరబెట్టుకోవాల్సిన అవసరం కూడా లేదు. మీరు రోజు హనుమంతుడిని నమ్మండి, హనుమాన్ చాలీసా చదవండి, రామనామం జపం చేయండి. రామనామానికి అసలు ఏ సమస్య లేదు. మీరు డ్రైవింగ్ చేస్తూ, పడుకుంటూ, నిద్రపోతూ, నిద్ర పట్టే వరకు, నిద్రలోకి జారుకునేదాకా, నిద్ర లేచిన వెంటనే ఈ విధంగా రామనామం ఎప్పుడైతే జరుగుతూ ఉంటామో, రామనామం జపించేవాడు వెనకాల హనుమంతుడు ఉంటాడనేది మనం మళ్ళీ ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పని లేదు. ప్రతికూల శక్తులు మనకి ఇది చివరిది, చాలా ఇంపార్టెంట్ కూడా. ఎందుకు ఇంపార్టెంట్ అంటే మన మనిషి జీవితంలో టాక్సిక్ పీపుల్ ఇంగ్లీష్లో చెప్పుకుంటే, అంటే వాళ్ళకు అకారణమైన దేశం మన మీద. ఇంట్లో అత్తగారు కావచ్చు, ఆఫీస్లో బాస్ కావచ్చు, లేదంటే కాలేజ్ వెళ్ళే అమ్మాయి ఉంది, ఎవడో ప్రేమిస్తున్నానని వెంటబడతాడు, వాడిని కాదనలేరు, వాడికి దూరంగా వెళ్ళలేరు, కాలేజ్ మానేసి ఇంటికి వచ్చేయలేరు, ఇటువంటి సమస్యలు ఉంటాయి. ఇవన్నీ కాకుండా ద్వేషాలు ఉంటాయి. ఇవన్నీ కాకుండా కొందరు మంచిగా నవ్వుతూ మీతో ప్రవర్తిస్తున్నారు, ఫ్రెండ్స్ నవ్వుతూ రోజు కూర్చొని బార్లో మందు కొట్టేవాడు కూడా వీడికి తెలియకుండా వెనకాల గోతులు తవ్వుతుంటాడు. మనం క్రైమ్ న్యూస్ సెక్షన్కి వెళ్తే వాడి ఫ్రెండ్, వీడి భార్యతో అఫైర్ ఉంటుంది, ఎవరిని నమ్మడానికి లేదు. అయితే ప్రపంచం పాడైపోయింది అంటే ప్రపంచం ఎప్పుడు ఇట్లే ఉంటుంది. 50 ఏళ్ల కింద కూడా అప్పుడున్న జనాభాకు సరిపడా క్రైమ్స్ జరుగుతున్నాయి. మనకి ప్రొటెక్షన్ ఎక్కడి నుంచి వస్తుంది అంటే హనుమంతుడిని మీరు ఎప్పుడైతే ఆశ్రయిస్తారో అటువంటి చెడు వాళ్ళని, మీకు హనుమాన్ చాలీసాలో కుమతి నివార సుమతికే సంజ్ఞ అని ఉంటుంది. హనుమంతుడు ఎప్పుడు కూడా మంచి స్వభావం ఉన్న వాళ్ళది, మంచి బుద్ధి ఉన్న వాళ్ళ దగ్గరే హనుమంతుడు ఉంటాడు. ఎప్పుడైతే చెడు బుద్ధి ఉంటుందో హనుమంతుడు మిమ్మల్ని వదిలేస్తాడు. కాబట్టి మనకు మంచి బుద్ధి ఉండాలి అంటే మన చేతుల్లో లేదు. కాబట్టి మనం హనుమంతుడిని ఆశ్రయించి మంచి బుద్ధి ఇవ్వమని అతన్ని అడిగితే హనుమంతుడే మనకు మంచి బుద్ధి ప్రసాదించి మన చుట్టూ కూడా మంచి వాళ్ళు ఉండేలాగా కూడా హనుమంతుడే చేసుకుంటాడు అనమాట. ఇవి 7 మనకు సంకేతాలు. అంటే మీరు ఏ ఇబ్బంది లేకుండా సమస్యలు సాల్వ్ అవ్వడం, ఏ కారణం లేకుండా ధైర్యం రావడం, ఇవన్నీ సంకేతాలు. థ్యాంక్ యూ సో మచ్. జై శ్రీరామ్.